అంటే కానీ బ్రో మీరు మార్కెట్‌లో మార్నింగే అది 0.5లో బ్రేక్ చేసినప్పుడు ఇది వేరియేషన్ ఎలా చెప్పేసారు? మీకు అనిపిస్తుందా అలా? ఆ సెల్లింగ్ ప్రైస్ తెలుస్తుంది కదా! ఎలా చెప్పేసారంటే ఆ సెల్లింగ్ ప్రైస్ అదే తెలుస్తుంది కరెక్ట్‌గా కదా! చెప్పారు మీరు మార్నింగ్. అంటే ఈజీగా మీరే చెప్పారు. బిగ్ ప్లేయర్ లాగా ఇక్కడ ఉండి బై ఇప్పుడు ఈ మార్కెట్ చూడండి ఒకసారి. చూసుకోవాలి ప్రతీదీ. పడిందా? లేచిందా? అవును. పడిందా? అవును. మళ్ళీ అవును. రీట్రేస్ ఇంత అయ్యి పడింది. సేమ్ ఇది కూడా రీట్రేస్ ఇంత అయ్యి మళ్ళీ పడింది. సేమ్ సినారియో కళ్ళకి కనిపిస్తుంది. నేను ఇక్కడ చెప్పాను ఓకే. ఎప్పుడైతే 618 లెవెల్‌ని క్లోజ్ అయిందో నాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది ఇది డౌన్ ట్రెండ్ అని. కానీ సరే డౌన్ ట్రెండ్ అయితే ఏంటి లెగుస్తుంది. లేస్తది అప్పుడు పడతది. చూద్దాం. ఎందుకు నేను యెస్. ఎందుకు ముందుగా అంటే సేఫ్‌గా కాకుండా కొంచెం రిస్క్ చేశానంటే నేను ఆల్రెడీ ప్రాఫిట్‌లో ఉన్నాను. ఇక్కడ కాస్ట్‌లో ఉంది ఎంట్రీ. నాకేం ప్రాబ్లమ్ వస్తే కాస్ట్ పోతది ఇక్కడికొస్తే. ఓకే. తీసుకుంటే ప్రాఫిట్ తీసుకుంటాను. ఆల్రెడీ సగం ప్రాఫిట్ తీసుకున్నాను. వస్తే ఈ ప్రాఫిట్ కూడా తీసుకుంటాను. ఎప్పుడు ఓకే. ఎప్పుడు ఈ ఆలోచనంతా ఎప్పుడు అడ్వాన్స్ ఆలోచనంతా ఎప్పుడు మీరు ప్రాఫిట్‌లో ఉన్నప్పుడు. ఓకే. మీరు ప్రాఫిట్‌లో లేనప్పుడు ఊహాగానాలొద్దు. ఇప్పుడు నేను మధ్యాహ్నం ఏం చెప్పాను? ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను, సక్సెస్ అయిపోయాను. ఎక్కడో ట్రేడ్ తీసుకున్నాను, స్టాప్ లాస్ కొట్టింది. మనం డే క్లోజ్. మీరు ఫిక్స్ అవ్వాలి అది. ఆ రూల్ ఫిక్స్ అవ్వాలి. ఓకే. మనం ప్రాఫిట్‌లో ఉన్నప్పుడే రిస్క్ చేయాలి. స్టాప్ లాస్‌లు కొట్టినప్పుడు రివెంజ్ ట్రేడింగ్‌లు చేయకండి. యెస్. అలవాటు చేసుకోండి అది. అది అలవాటు చేసుకుంటే ట్రేడింగ్ పెద్ద కష్టమే కాదు. నేను చెప్పేది అది పెద్ద కష్టమే కాదు అసలు. తెలియాలి. మీరు చెప్తుంటే కష్టం కాదు మాకు రావాలి. సెల్లర్స్ స్టాప్ ఉంటారు. లాస్ కూడా ఎక్కువ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నా అండి. అదే అంటున్నాను. కాకపోతే నేను హిట్ అయిపోతే ఇప్పుడు కష్టం. ఇప్పుడు ఆయన ఎంట్రీ తీసుకున్నారు నాతో పాటు. నాతో పాటు కాదు ఆయన వల్ల నేను తీసుకున్నాను. ఓకే. యాక్చువల్లీ డిస్టర్బ్ అయిపోయింది. ఇక్కడ 11:30 అయిపోయింది తీసుకోకూడదు ఓకే. ఒకవేళ తీసుకోవాలనుకుంటే జోన్లోకి రావాలి. జోన్లోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి మనకి? సేఫ్గా ఆడాలంటే సిగ్నల్ అవ్వాలి. రీట్రేస్మెంట్ కావాలి. అసలు రీట్రేస్మెంట్ ఎక్కడ వచ్చింది? పుట్టేసింది కదా. ఏం రాలేదు. డైరెక్ట్ స్టాప్ లాస్. అంటే ఎంట్రీ సిగ్నల్ కూడా లేదు. ఒక కాకపోతే జోన్ లో ఉంది కదా ఒక నేను కొంచెం అడ్వాన్స్. ఒక చిన్న తప్పు వల్ల అది ఎలా ఉంటుందంటే నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. ఎప్పుడైతే డబ్బులు పోగొట్టేసామో ట్రేడ్ తీసుకోవడానికి భయం వేస్తుంది. ఒకవేళ ట్రేడ్ తీసుకున్నా ఉండలేము ఎక్కువసేపు దాంట్లో. నేను ఫేస్ చేశాను అది. 11th ఎస్. మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని అలా ఫాలో అయితే చాలా అంటే బాధ లేకుండా వెళ్ళిపోద్ది స్టాక్ మార్కెట్ జర్నీ. 11:30 to 1:30 వరకు వెయిట్ చేయాలి బ్రో మన సైడ్ వేసి 12:30కి వచ్చేయండి. చూడండి 12:30కి వచ్చేయచ్చు మూవ్. ఓకే. ఓకే. అది కూడా ఇంకోటి చూసారా మీరు? ఇంకోటి గమనించారా? మనం ఎక్కడ ఎంట్రీ తీసుకుంటామో అక్కడి నుంచి మార్కెట్ చిన్న చిన్న క్యాండిల్స్ పడదు. అవును. బిగ్ బిగ్ క్యాండిల్ వస్తుంది. మనం తీసుకున్నామంటే చిన్న క్యాండిల్ పడదు. వచ్చేయాలి ఇంకా టార్గెట్కి. నేను ఇక్కడ ఇచ్చాను టార్గెట్. వచ్చింది అక్కడ వచ్చింది. మన గ్రూప్లో వచ్చింది. మన గ్రూప్లో పోస్ట్ చేశాను ఇది. నిన్న మార్కెట్లో ఇచ్చానా? వచ్చిందా? చూసారా నిన్న మార్కెట్ ఎవరన్నా? చూసింది బ్రో. ఇక్కడ ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ కదా ఇచ్చాను. ఎస్. ఇక్కడ వరకు ఇచ్చాను. ఎస్ బ్రో. నేను ఆ మార్కెట్ నేను రీట్రేస్మెంట్ 2 తీసుకున్నా. ఓకే కదా. ఎస్. లాస్ట్ ట్రేడ్ నాది ఇది అని చెప్పి ఎస్ అవును చూసాను. ఎందుకు ఇచ్చాను? ఉన్నారు చూస్తున్నారు తెలుస్తుంది. కళ్ళకి కనిపిస్తుంది. ఓకే వీళ్ళు తోస్తారు కిందకని చెప్పి తీసుకున్నాం కూర్చున్నాం. అదనమాట. 94. మీరు ఏం ఈ కష్టపడాల్సిన జోన్ టు జోన్ ఒక 2 days వస్తుందండి ఈ బిహేవియర్. ఎవ్రీడే అలా లేదు. అంటే అబ్జర్వేషన్ ఏదైనా కానీ ఇంకోటి చెప్పిన మనకి ఎంట్రీ వస్తేనే కొట్టాలండి. అంటే మార్కెట్ అవడం వల్ల మన సెటప్ బాగా ఎంటర్ అవుతుంది తీసుకుంటాం. అది ఎలాగైనా ఉండమంటే ఇప్పుడు కన్సల్టేషన్లో ఉందంటే అర్థం ఏంటి? మన జోన్కి రానట్టే కదా. అవును. అది కన్సల్టేషన్లో కొట్టుకుంటుందంటే మన జోన్లోకి రానట్టే. ఒకవేళ వచ్చింది ఒకే ఒక ట్రేడ్ కొడతాం. అది ఓకే కదా. అవును. ఒకే ఒక ట్రేడ్ కొడతాం తెలిసిపోతుంది అక్కడ మనం. సరే ఈరోజు ఆపేద్దాం అన్న క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే.
ఒకవేళ మీకు మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఒక పెద్ద క్యాండిల్ పడితే తప్ప మన సిగ్నల్ రాదు. యా యా ఒక పెద్ద క్యాండిల్ పడిందంటే అర్థం ఏంటంటే ఇంకా ఆగదు మార్కెట్. ఓకే గుర్తుపెట్టుకోండి, చిన్న 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 క్యాండిల్స్ పడి ఒక పెద్ద క్యాండిల్ పడిందంటే అర్థం ఏంటండి? ఎవరో వచ్చారు అక్కడికి. చెక్ పేరు వచ్చాడు. వచ్చిన వాళ్ళు ఏంటంటే మనం అనుకున్న ప్రాఫిట్ ఇచ్చి వెళ్ళిపోతారు. పెద్ద టార్గెట్ ఇవ్వకపోవచ్చు కానీ మన రీట్రేస్మెంట్లో ఎంట్రీ అదే టార్గెట్ ఉంది కదా ఇచ్చేస్తారు. డిఫరెన్షియేషన్ టార్గెట్ పక్కా డన్ చేస్తారు. ఖచ్చితంగా ఇచ్చి వెళ్తారు. ఎలా అంటే ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు మార్నింగ్ లెవెల్స్ కొంచెం 8:50కి 8:45కి వెళ్ళి ఇప్పుడు కొంచెం మెల్లిగా తీసుకుని రెడీ అవుతుంది. బ్రో అది కొంచెం త్వరగా వస్తే బాగున్నాం. త్వరగా ఇవ్వాలా? త్వరగా కావాలి బ్రో, కొంచెం మాకు గీయడానికి టైం పడుతుంది. ఓకే మీకు అంటే ఒక రికార్డింగ్ చేస్తున్నాను అంటే ఒక వీడియో పోస్ట్ చేద్దామని. ఓకే బ్రో. ఎందుకంటే నాకు మెసేజ్ రోజుకి ఒక 20 to 30 మెంబర్స్ చేస్తున్నారు మెసేజ్లు. ఓకే బ్రో. ఓకే. చేసిన ప్రతి ఒక్కరు ఏంటంటే అందరూ లాస్ అయిన వాళ్ళే కదా, అందరూ లాస్ అయిన వాళ్ళు వస్తారు. లాస్ట్ మీ చివరి ఆప్షన్. నేను కూడా అంతే బ్రో. కాకపోతే ఏంటంటే వాళ్ళందరూ రకరకాల పేర్లు చెప్పారు నాకు, ఇక్కడ జాయిన్ అయ్యాం అక్కడ జాయిన్ అయ్యామని చెప్పి. ఎక్కడ నాకు సరిగ్గా నేర్పలేదు, అసలు మాకు ఏం తెలియదు, ఏదో చెప్పారు. ఒక ఆయన అయితే నేను ఫీజు కట్టానండి, ఫీజు కట్టిన తర్వాత ఒక రోజు 15 నిమిషాలే క్లాస్ అన్నాడు, దాని తర్వాత భయపడి మొత్తం ఏమీ లేదు బ్లాక్ చేసాను. మోసపోవడం, డబ్బులు పోగొట్టుకోవడం మనం అందరూ జరిగేదే. దాని పరిణామాలు ఏంటో మనకు తెలుసు. దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఎంత దూరం. ఈ ట్రేడింగ్ అనేది 10,000 20,000 తాగదు కదా, పోతే లక్షల్లో పోతుంది. అది ఎంతవరకైనా తీసిపోతుంది మనిషిని. సో అందుకని చెప్పి నేను సర్లే చెప్దాం, ఎందుకు మన డబ్బులు ఏం కాదు కదా, మార్కెట్లో డబ్బులే కదా, తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు అదే కదా బ్రో. మీరు అది చెప్తాం స్టార్ట్ చేసి మాలాంటి అంటే నెంబర్ ఆఫ్ పర్సన్కి మీ దగ్గర వచ్చే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ బ్రో అది. ఎందుకంటే మన టెలింగ్ కమ్యూనిటీకి చాలా యూజ్ఫుల్ బ్రో. మీరు చాలా అంటే ఒక రకంగా అంటే మీరు చాలా మేలు చేసినట్టే మా అలాంటి వాళ్ళకి చాలా మంది. నేను మీ అందరికీ అంటే నా పాలసీ ఏంటంటే కష్టపడకూడదు, ఎక్కువ ఆలోచించకూడదు. ఫస్ట్ ఎక్కువ ఆలోచించడం డబ్బులు పోతాయి దీంట్లో. అది ఇది ఇప్పుడు 10 ఇండికేటర్లు పెట్టుకుని ఇక్కడ యాడ్ చెప్పాడు, ఈ రోజు సెటప్ చెప్పాడని చెప్పి పెట్టుకున్నాం అనుకోండి, డైరెక్షన్ లోనే మార్కెట్ నడిచేది. ఒకడు ఒక సెటప్ ఎత్తుకోతాడు, ఒక ఇండికేటర్ ఎత్తాడు. అసలు మీకు ఎంత సింపుల్ గా చెప్తున్నాను. వచ్చారు అక్కడ నుంచి పడుతుంది, మిస్ అయితే అక్కడ దొరుకుతుంది, లేదంటే రెండోసారి ఎక్కడ దొరుకుతుంది, ఎంత క్లారిటీ అది చెప్పట్లేదు. వీళ్ళు జాయిన్ అయిన ప్రతి చోట ఏంటంటే ఫీజులు కట్టించుకోవడం, వదిలేయడం, లేదా రికార్డింగ్ క్లాస్ ఉంటాయి బ్రో, అవి వినండి. ఒక బ్రో ఏమన్నాడంటే జాయిన్ అయ్యాను సార్, మనోడు లైవ్లోనే ఉంటాడు బట్ వెళ్ళిపోతుంది అంటాడు, 10 points బుక్ అంటాడు. అది ఎంట్రీ ఎప్పుడు వచ్చింది, ఎగ్జిట్ ఎప్పుడు అయ్యాడో తెలియదు సార్, చూసుకున్నప్పటికి వెళ్ళిపోతే ఎంట్రీ అయిపోయింది అంటాడు అని చెప్పాడు. ఇప్పుడు మనం ఏంటి ముందు ఎప్పుడు ఎక్కడో ఉన్నప్పుడే పెట్టి కూర్చుంటాం. రండి ఇక్కడికి వచ్చాక చూద్దాం. సో వాళ్ళందరికీ ఏదో చెప్పాలి అని అనుకుంటున్నాను. బట్ వాళ్ళ భయం వాళ్ళది కూడా తప్పేం లేదండి. పాపం లక్షలు పోగొట్టుకుంటున్నారు, ఎందుకులే మళ్ళీ ఈ డబ్బులు పోగొట్టుకోవడం అని అనిపిస్తుంది ఖచ్చితంగా. నేను మీకు ఫస్ట్లో చెప్పాను, మిమ్మల్ని ఎంత కష్టపెట్టను, ఇంత సోది చెప్పను, ఏం చెప్పను. మీరు కట్టిన వర్త్కి ఫీజుకి మీరు పోగొట్టుకున్న డబ్బులకి లెక్కేసుకుంటే ఒక 3 times బెస్ట్ సెటప్ నేర్చుకుని అనిపిస్తుంది మీకు. కోర్స్ 100 times బెస్ట్. ఎందుకంటే అందరూ ఏమంటారు, డైరెక్షన్ తెలవాలి, క్యాన్ స్టిక్ తెలవాలి, దానికి మూమెంట్ తెలవాలి, 15 minutes అర్థం చేసుకోవాలి, 20 minutes లో అర్థం చేసుకోవాలి, రకరకాల. ఇంకోటి నాకు ఒక్కొక్కటి గుర్తొస్తుంది, ఒక్కొక్కటి చెప్పింది. ఇంకొక ఆయనంట కోర్సు తీసుకుంటే 4 hours టైం ఫ్రేమ్లో బుల్లి సింగిల్ ఫింగ్ క్యాండిల్ ఏర్పడుతుందంట. దాన్ని 1 minute వచ్చి అది బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకోవాలంట. మార్కెట్ అయిపోతుంది బ్రో. నాకు అనిపించింది 4 hours టైం ఫ్రేమ్ ఏంటి, బుల్లి సింగిల్ ఫింగ్ ఏంటి, అసలు ఏం చెప్పాలనుకున్నాడు. మీకు చెప్పాను క్యాండిల్ స్టిక్స్ ఒకటి ఫాలో అయ్యామనుకోండి, అది ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఏ క్యాండిల్ అండి, ఇది అది నార్మల్, అదే బుల్లి సింగిల్ ఫింగ్. ఇది చూడండి ఒకసారి, ఇది వేరే సింగిల్ ఫింగ్. ఇది ఇక్కడ నుంచి పడాలి కదా మార్కెట్, ఎందుకు రేజ్ అయింది,
వాళ్ళకి మినిమం నాలెడ్జ్ కూడా తెలియదా, లేకపోతే తెలిసి చెప్పరా, జనాన్ని లాస్ చేద్దాం అనుకుంటారు, ఏంటో తెలియదు. అలా అయితే మార్కెట్ లో అదొక ఈజీ అయితే పాతది ఏదో అదొక ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు, వచ్చిన వాళ్ళంతా లాస్ చేయడానికి. పాపం అండి. ఎందుకంటే మనం మనం పడి ఉన్నాక తెలుసు కదా మన మన పరిస్థితులు ఏంటో ఇప్పుడు. Yes, bro, yes, yes. నేను లైవ్ సపోర్ట్ ఇస్తాను, నాతో పాటు లైవ్లో ట్రేడ్ చేస్తాను అనేది అందుకే. ఏముందో మా అయితే చెప్తాను, అక్కడ అక్కడ తీసుకోండి అని మండే చెప్తాను. నుండి నాకు మండే live నుంచి కాదండి, ఏమన్నా ఫస్ట్ తారీఖు నుంచి. అదే మండే 1st తారీఖు. అవును bro. ఫస్ట్ మండే. మండే నుండి లైవ్ ఉంటుంది డైలీ. లైవ్లో చేయడమే. నేను కూడా అంటే నాకు ఒక టీం ఉందండి, ఒక 4 మెంబర్స్ ఉన్నారు నాతో పాటు పాపం చేసుకోవడానికి వచ్చేవాళ్ళు, నా ఫ్రెండ్స్, నా బ్రదర్. ఓకే సో వాళ్ళు అని చెప్పి నేను చెప్తాను మీకు. అంటే మరి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 13 స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే బ్రో. సో అది స్టార్ట్ అయింది అనుకోండి, నేను మీకు క్లాసులు తీసుకోవడానికి ఉండదు. ఇంకోటి ఏంటంటే నేను మీకు లైవ్లో చెప్తా, బట్ వాళ్ళు నాకు మళ్ళీ మెసేజ్ చేస్తారు కదా గ్రూపుల్లో. ఇప్పుడు వాళ్ళని మిమ్మల్ని కూర్చోబెట్టారు అనుకోండి, వాళ్ళు క్లమ్జీ అయిపోయి ట్రేడ్ చేయాలనిపిస్తుంది, వాళ్ళకి ట్రేడ్ చేస్తారో డబ్బులు పోగొట్టుకుంటారో తెలియకుండా. అందుకని మీరు మాత్రం లైవ్లో ఉంటారు ప్రజెంట్. సో వాళ్ళు ఏంటంటే నేను వాట్సాప్లో టచ్లో ఉండాలి కదా, చెప్పాలి కదా కరెక్టా కాదా, గీసింది డ్రా చేసింది అదంతా సెట్ చేసుకుని మండే నుంచి మనం లైవ్లో కూర్చున్నాం. మీరు లైవ్ లో ఉంటే కొంచెం మాకు కూడా అర్థమవుతుంది. ఓకే కదా. డిసిషన్ మేకింగ్ త్వర చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఒకే రోజు ₹1,00,000 సంపాదిద్దాం అన్న మెంటాలిటీ ఉంటే వదిలేయండి ఫస్ట్. ఇప్పుడే అలాంటివి మెంటాలిటీ ఏం లేదండి. అర్థం కాదు. అంటే బ్యాంక్ నిఫ్టీలో 30 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ 50 పాయింట్స్ అన్నారు బ్రో. అది ఒక్కోసారి హెచ్చు అయితే చాలు మాకు. మీరు ఎన్ని చేసినా నేను మాత్రం అదే చెప్తా. నేను ఏంటంటే నిఫ్టీలో 30 పాయింట్స్ వచ్చినా, బ్యాంక్ నిఫ్టీలో 50 పాయింట్స్ వచ్చినా డే క్లోజ్. ఓకే బ్రో. మీరు రూల్స్ ఫాలో అవ్వకపోవచ్చు, నేను మాత్రం ఫాలో అవుతానండి. ఓకేనా. అది ఎప్పుడైతే అయ్యిందో మన డే క్లోజ్. ఇంకా మీరు చూస్తే చాటే చూడండి. లేదు నేను చేస్తాను సరదాగా ఉందంటే నేను చెప్తా చేసుకోండి, ఇక్కడ వచ్చింది ఇంట్రెస్ట్ చెప్తా, నాకు అనవసరం. ఇంక తర్వాత మీరు డబ్బులు పోగొట్టుకున్నారంటే నాకు సంబంధం లేదు. ఓకేనా. ఎందుకంటే ఫ్యూచర్లో మీ థింకింగ్ ఎలా అయిపోవాలంటే రోజుకు ఒక ట్రేడే కొట్టాలి, ఇంక మళ్ళీ ముట్టుకోవాల్సిన అవసరం ఉండకూడదు నాకు అనిపించండి మీకు. గట్టిగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసామనుకోండి, నెలకు ₹1,00,000 ₹2,00,000 ఇస్తారు. ఓకే, అది ఓకే కదా. ఇప్పుడు కాదు, తర్వాత మీరు సక్సెస్ఫుల్ అయిన తర్వాత ₹1,00,000 అకౌంట్లో వేసుకుని ఒక 4 లాట్లు 5 లాట్లే కొని, ₹1,00,000 కొనేయకుండా 4 లాట్లు 5 లాట్లు 6 లాట్లు కొని రోజుకి 10,000 తీసుకుంటే ఒక ట్రేడేనండి. ఒక ట్రేడ్. ఆ జర్నీని ఇలాంటి జర్నీని క్యాప్చర్ చేసే స్టేజ్ వచ్చిన తర్వాత, ఇక్కడ ఇంత జర్నీని క్యాప్చర్ చేసే స్టేజ్కి వచ్చిన తర్వాత రోజు ఒక ట్రేడ్ చేస్తే చాలు. అప్పుడు అంతవరకు ఏంటి మీ గోల్ ఏంటి? 50 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో 30 పాయింట్స్. ఓకేనా. ఫాలో అవుతాం రేపు నుంచి. డబ్బులు ఉన్న వాళ్ళు ఓకే, మాకు పోయినా పర్లేదు అనుకున్న వాళ్ళు, మాకు రిటర్న్స్ కావాలనుకోవాలి చేసుకోవచ్చు. నేను చెప్పేది ఎప్పుడు సేఫ్ ట్రేడర్స్ గురించి మాట్లాడతాను. అప్పులు చేసేసి ఓకే లోన్ యాప్లో క్రెడిట్ కార్డులతోటి ఓకేనా యుద్ధండి, అది పెట్టుకోకండి. అసలు సబ్జెక్ట్ మీ దగ్గర ఉంది, 10,000 వేసుకోండి, 10,000తోనే ట్రేడ్ చేయండి, 10,000 20,000 చేయండి, 10,000 లక్ష చేసుకోండి, దాని తర్వాత క్వాంటిటీ పెంచుకోండి. ఓకేనా. వింటే బాగుపడతారో లేదంటే సంకనాగిపోతారో తర్వాత విషయం. చెప్పడం అయితే చెప్పాను. నేను చెప్పాలి కాబట్టి చెప్పేశాను, మీ ఇష్టం. ఇంకా క్లాసెస్ ఉండవండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్తాను, చెప్పను అన్న డౌట్ ఉంటే చెప్తాను, బట్ లేట్ అవుతుంది. ఎప్పుడు ఇంకా బ్యాచ్తో ఏదో ఒక రోజు అది అయిపోయిన తర్వాత, వాళ్ళకి అయిపోయిన తర్వాత మీకు ఒక 1 వీక్ టైం తీసుకొని ఎప్పుడో డౌట్ ఉన్న వాళ్ళకండి ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా. మీకు ఎవరికైనా ఇంకా డౌట్ ఉందనుకో, నాకు ఇంకా ఈ గ్రూప్లో కళ్యాణ్ గారు ఉన్నారండి, మీరే నాకు, ఎందుకంటే మీరు ఆఫీస్లో ఉంటారు కాబట్టి నేను చెప్తానండి. మీకు ఒకవేళ మళ్ళీ డౌట్ ఉందనుకోండి నాకు మళ్ళీ మెసేజ్ చేయండి మీరు. మిగతా వాళ్ళు ఏంటంటే ఓకే వాళ్ళు చేసుకోగలరు, చేసుకుంటున్నారో, నాకు యాక్టివ్గా ఉంటున్నారు కదా, యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఇంకా అర్థమైనట్టే ఆఫీస్లో ఉన్నారు కాబట్టి. నారాయణ గారు మీరు ఓకేనండి?
ఓకే బ్రో. ఓకే అయితే ఓకే. అరవింద్ అలాగే ఓకే. ప్రకాష్ గారు కొంచెం పర్లేదండి. మనం స్టార్టింగ్ లో ఉన్న దాని మీద పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం ఇక్కడ ఇంకోటి better. ఏంటంటే జోన్స్ ఒకటి రావాలి, జోన్స్ ఒకటి రావాలి, జోన్స్ డ్రా చేయడం వస్తే. ఇంకోటి ఏంటంటే ఆ, లైవ్ లో ఉంటారు కాబట్టి ఒకవేళ ఆఫీస్లో ఉండే వాళ్ళు కూడా చెప్తున్నానండి, ఆ లింక్ను ఓపెన్ చేసుకుని పెట్టుకోండి. ఎప్పుడు మీకు వీలైతే అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి, ఒక 1 అవర్కి ఒకసారి ఓపెన్ చేసి పెట్టుకుని చూసుకుంటూ ఉండండి. ఇది లైవ్ అండి. లైవ్ అండి. ఓకే ఓకే. ఒకవేళ ఇప్పుడు ఎంట్రీ ఉందా అడగండి. కళ్యాణ్ గారు ఇప్పుడు మమ్మల్ని మెయిన్ గ్రూప్ లో యాడ్ చేస్తారా లేకపోతే మీకు అందరికి ఒకటే ఉంటుంది. మీ గ్రూప్కి జూమ్ లింక్ వస్తుందండి, దాంట్లో జాయిన్ అయిపోండి. ఓకేనా? లైవ్కి జాయిన్ అయిపోయారు అనుకోండి, నేను చెప్తూ ఉంటా. మీకు ఒకవేళ ఆఫీస్లో వర్క్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అడగండి, వచ్చి ఎంట్రీ వచ్చిందా అని అడగండి. నా చోటకు వస్తే ఎంట్రీ వస్తుందని చెప్తాం, తీసుకోండి, బుక్ చేసుకోండి. ఓకేనా? దీనికి కంగారు పడద్దు. చాటింగ్ మీద ఎంట్రీ ఎగ్జిట్ రాసి ఉండవండి. మీకు ఎలా చూపిస్తానంటే, ఇప్పుడు మీరు వచ్చి అడిగారు అనుకోండి, ఎంట్రీ వచ్చిందా అని అడిగారు అనుకోండి, ఎంట్రీ వచ్చిందండి, ఇక్కడ ఎంట్రీ వచ్చింది, ఇక్కడ స్టాప్ లాస్, ఇక్కడ టార్గెటింగ్ చూపిస్తాను. ఓకేనా? ఓకే. ఇంకేమన్నా కావాలా? కళ్యాణ్ బ్రో మార్నింగ్ కొంచెం లెవెల్స్ కొంచెం త్వరగా ఎత్తే మార్నింగ్ లెవెల్స్ త్వరగా ఇస్తానండి. కొంచెం కొన్నాళ్ళు లైవ్ లో ఉంటే గానీ అవన్నీ అర్థం కాదు. ఓకేనండి, ఉన్నారా మరి? సెలవు తీసుకోమంటారా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకేనండి, బాయ్ అండి. బాయ్. బాయ్ బాయ్. బాయ్.